అమ్మ తర్వాత మిథున రాశి వారికి ఏ విధమైన ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది? వాళ్ళు జాగ్రత్తగా ఉండాలా? మరి ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి? తప్పకుండా మిథున రాశి వాళ్ళకి చాలా యోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే లాభస్థానాధిపతి కదా కుజుడు వాళ్ళకి. లాభంలో ఏ గ్రహమైనా పాపగ్రహాలంటే రవి కానీ, తర్వాత కుజుడు కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ ఉంటే చాలా లాభదాయకంగా ఉంటుంది జీవితం. చాలా అదృష్టమైన జీవితం అనుకోవచ్చు. అందుకని ఇప్పుడు కుజుడు లాభస్థానం రావడం వల్ల మిథున రాశి వాళ్ళకి ఉద్యోగాల్లో చాలా ఇబ్బంది పడుతుంటారు. ఉద్యోగాలు నిలబడక, ఉద్యోగాలు రాక, ఉద్యోగాల వల్ల వచ్చే ప్రమాదాలు, ఉద్యోగాలు తీసేస్తామని చెప్పి ఒక మనకి వార్నింగ్స్ వస్తాయి వీళ్ళకి, నోటీస్ పీరియడ్స్ వస్తాయి వీళ్ళకి. ఖచ్చితంగా ఇలాంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరికీ ఉద్యోగం స్థిరంగా ఉండే అవకాశం, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు ప్రయత్నాలు చేసే వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశము, ఇవన్నీ ఖచ్చితంగా బ్రహ్మాండంగా జరుగుతాయి. అంటే ఆ ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ గవర్నమెంట్ జాబ్ ట్రై చేసే వాళ్ళకైతే శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. 100% ఉంది. అంటే ఇక్కడ ఉద్యోగాలు కోసం ఏదైతే నోటీస్ పీరియడ్ పెట్టారో వీళ్ళకి, ఆ ఉద్యోగం అనేది నిలబడుతుంది కుజుడు రావడం వల్ల. వీళ్ళు ఒక మంచి మిరాకిల్ లాగా చేసి వీళ్ళే కంపల్సరీ పోస్టింగ్ ఉండాల్సింది, అర్హులు అని చెప్పి దీనికి కంపల్సరీగా ఉండాలని చెప్పి మళ్ళీ వాళ్ళని తీసుకోవడం అవుతుంది. చాలా మంది భయపెడుతుంటారు, మీకు జాబ్ తీసేస్తున్నారు, వెళ్ళిపోవాల్సి వస్తుంది, మీరు చేసుకోవాల్సిన కష్టం ఉంటుందని చెప్పండి. ఇక్కడ ఏంటంటే మిథున రాశిలో దాదాపుగా గురువు ఉండడం వల్ల చాలా రోజుల నుంచి వాళ్ళకి ఒక 1 year నుంచి ఒక టాస్క్ అనమాట. తీస్తారా ఉంచుతారా, అసలు నిజంగా చెప్పచ్చు కదా, ఏ విషయం ఉన్నా మనం ఇంకోటి ట్రై చేస్తాం అని కన్ఫ్యూజ్ పెట్టేసి. అంటే కారకత్వం ఎప్పుడు ఏంటంటే స్లోగా వెళ్తుంది. గురు కారకత్వం ఏంటంటే ఏదైనా పెంచడమే ఆయన ఉద్దేశం. అది అనుమానమైనా, బాధ అయినా, సంతోషమైనా కొంచెం పెంచుకుని వెళ్తుంటారు. సో ఇలాంటివి ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి ఒక మంచి అవకాశం ఏంటంటే ఉద్యోగాలు ఖచ్చితంగా నిలబడతాయి, ఉద్యోగాలు వస్తాయి. వ్యాపారం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే వ్యాపార విషయంలో భాగస్వామ్యంతో ఏదైతే వ్యాపారం చేస్తారో ఆ ఇద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ కుదురుతుంది. ఇవన్నీ కూడా లాభస్థానంలో కుజుడు రావడం వల్ల ఈ 45 రోజులు మిథున రాశి వాళ్ళకి చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. 100% వీళ్ళకి యోగ్యంగా మిథున రాశి వాళ్ళకి జరుగుతుంది. ఓకే, సో వీరు మరి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాల్సిన అవసరం లేదా? చేసుకుంటే ఇంకా మంచి శుభ ఫలితాలు చేసుకోవాలన్న. ఎప్పుడైనా సరే ఏ గ్రహమైనా యోగిస్తుంది అంటే ఆ గ్రహానికి కారకత్వం మనం ప్రమాదంగా ఉంది అంటే ప్రమాదాలు రాకుండా కాపాడుకోవాలి. అదృష్టంగా ఉందంటే అదృష్టం పూర్తిగా రావాలి కదా. ఇప్పుడు మిథున రాశికి యోగిస్తాడు అంటే మిథున రాశికి యోగిస్తాడు, కానీ మిథున రాశి లగ్నం వేరు ఉంటుంది కదా. మిథున రాశి వాళ్ళకి వాళ్ళ లగ్నాలు ఏమయ్యో తెలియదు కదా, లగ్నాలకి కుజుడు ఏ కారకత్వమో తెలియదు వాళ్ళకి. సో లగ్నాలకి ఆయన ఏ కారకత్వం ఉందో తెలిస్తే దాన్ని బట్టి వీళ్ళు పరిహారాలు చేసుకోవాలి ఖచ్చితంగా. ఒకవేళ వాళ్ళ లాభదాయకంగా వాళ్ళ లగ్నాన్ని కూడా యోగకారకుడు అనుకోండి, ఖచ్చితంగా లాభాలు వస్తాయి. లేకపోతే పరిహారాలు ఖచ్చితంగా చేయాలి. సో వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే గురువు వీళ్ళ స్వస్థానంలో ఉన్నారు కనుక సో ఎక్కువగా దత్తాత్రేయుని ఎక్కువ పూజ చేసుకోవాలి. సో దత్తాత్రేయుని ఎక్కువ జపం చేయడం వల్ల, ఎక్కువ పూజ చేయడం వల్ల, అంటే ఇంతకుముందు మిథున రాశి వాళ్ళు కూర్చొని పూజ చేయడం అనేది ఒక 5 నిమిషాలకి ఎక్కువ చేయలేరు. ఇప్పుడు ఈ కుజుడు రావడం వల్ల ఒక గంట సేపైనా కూర్చొని చేయగలుగుతారు. మనశ్శాంతిగా ఉంది, ప్రశాంతంగా ఉంది, మేము చేయగలుగుతున్నాం, మెడిటేషన్ చేయగలుగుతున్నాం, పూజ చేయగలుగుతున్నాం, ఒక మంత్రం చేయగలుగుతున్నాం అని చెప్పి చెప్తుంటారు వాళ్ళు మనకి. ఎందుకంటే కుజుడు ప్లస్ గురువు ఇక్కడ 2 కాంబినేషన్స్. అందువల్ల అంటే పట్టుదల, సామర్థ్యత, చేసే ఒక వీళ్ళకి శక్తి ఇస్తారనమాట. అంటే ముందు ఏంటంటే ఆసక్తి ఉండదు. సో దేవుడికి ఎక్కువసేపు పూజ చేస్తున్నా ఆయన ఇవ్వాల్సిందే ఇస్తాడు. అండి మనం చేసి మామూలుగా పెట్టి దండం పెట్టుకున్నా ఆయన ఇవ్వాల్సింది ఇస్తాడు. ఇందులో మనం చేసామని స్పెషల్గా ఏం గుర్తుంటుందని చెప్పి మిథున రాశి వాళ్ళు కొంచెం వాదిస్తుంటారు. ఈ వాదన అనేది లేకుండా ఖచ్చితంగా స్థిరంగా కూర్చొని జపం చేస్తుంటారు. సో వీళ్ళు దత్తాత్రేయుని గురువారం ఎక్కువగా పూజ చేయడం వల్ల కుజుడు యొక్క కారకత్వం నుంచి వచ్చే లాభాలు ఏవైతే ఉన్నాయో అది ధన రూపంగా మారుతుంది వీళ్ళకి. ఇప్పుడు దాకా ఏంటంటే అన్ని పోస్టింగ్స్ ఇవి అవి వస్తాయి కదా, కానీ డబ్బు చేతికి రావు వీళ్ళకి. ఆ డబ్బు ఏదైతే రావాలనుకున్నారో అని చాలా మంది ఇంక్రిమెంట్స్ ఆగిపోతుంటాయి, శాలరీస్ ఆగిపోయి ఉంటాయి. సో ఇవన్నీ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో దత్తాత్రేయుని గురువారం పూట వీళ్ళు ఆరాధించుకోవాలి. ఖచ్చితంగా అన్ని పనులు విజయవంతం అవుతాయి. పెళ్లి, సంతానం వీటి పరంగా కూడా శుభ ఫలితాలు ఉండే అవకాశం, ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే వివాహం అనేది వీళ్ళకి వివాహ బాధలతో ఏ ఇబ్బంది లేదు. లాస్ట్ ఇయర్ నుంచి గురువు ఎప్పుడైతే స్థానంలో ఉన్నారు వివాహాలు అవుతున్నాయి, కానీ స్తంభిస్తున్నాయి. ఏంటంటే వివాహాలు అయిన వాళ్ళు కూడా ఏదో ఒక విషయంగా వాళ్ళు ముందుకు వెళ్ళకపోవడమో, లేదా ఆ హస్బెండ్ అక్కడ ఉండే వైఫ్ ఇక్కడ ఉండడమో ఇవి జరుగుతున్నాయి. ఏదో చిన్న మనస్పర్ధల వల్ల అమ్మాయిని పంపించకపోవడము, ఇలాగా స్తంభం జరుగుతుంది వివాహాలు. చిన్న కాదు, అంటే అది ఏంటో ఎవరికి ఏ ప్రాబ్లం ఉందో తెలియదు. వివాహం అయితే అయిపోతుంది, ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు. ఇలాంటివన్నీ కూడా కంక్లూజన్కి వచ్చేస్తాయి. ఒకటి. రెండోది వివాహం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
సంతాన భాగ్యం 100% వీళ్ళకి సంతాన యోగం బాగుంది. ఇంకా వీళ్ళకి చూసుకుంటే విదేశీ ప్రయాణం, విదేశీ కోసం ఎన్నిసార్లు వీసాలు పెట్టడం రిజెక్ట్ అవ్వడం వాళ్ళకి విదేశీ యోగం కన్నా బ్రహ్మాండంగా లాభంలో ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి లాభస్థానంలో ఎప్పుడైతే కుజుడు ఉన్నాడో అన్ని పనులు కొంచెం ఫాస్ట్గా మూమెంట్ ఉంటుంది అనమాట. అగ్రెసివ్గా వెళ్ళే అవకాశం, ఇప్పుడు స్లోగా నిదానంగా వెళ్ళేవన్నీ కూడా కొంచెం స్పీడప్ అవుతాయి, స్పీడ్గా వెళ్తాయి. ఖచ్చితంగా బాగుంటుంది లాభాలు. సో మొత్తంగా మిథున రాశి వారికి చాలా బాగుంది, చాలా బాగుంది, అదృష్టమైన చెప్పచ్చు. చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా.